గైస్ ఇప్పుడే ఆవేశం మూవీ ప్రైమ్ వీడియోలో చూడడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ టైమ్స్లో బాగా వినిపించిన మూవీ టైటిల్ ఇది. డైరెక్టర్ది ప్రీవియస్గా రోమాంచం అనే మూవీ కూడా వచ్చింది. అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ ఆవేశం మూవీ విషయానికి వస్తే ఎక్సలెంట్, రియల్లీ ఎక్సలెంట్. పర్ఫార్మెన్స్ మటుకు ఎక్సలెంట్. బట్ ఓవరాల్గా సినిమా వైజ్ చూస్తే ఇది కూడా రోమాంచం బాపతే. లేపిన దానికి యాక్చువల్ సినిమాకి సింకే లేదు. అనుకున్నంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు గైస్. నా వరకు జస్ట్ ఓకేష్ అంతే. దట్ టు ఓన్లీ ఫర్ ఫాఫా పర్ఫార్మెన్స్. తన పర్ఫార్మెన్స్ వల్లే ల్యాగ్ని భరిస్తూ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా కంప్లీట్ చేయగలిగా, లేకుంటే అవస్థలే అనిపించింది. యాక్చువల్లీ ఐ లైక్డ్ రంగా ఇంట్రడక్షన్ సీన్స్. అంటే బార్లో సీన్స్ ఉంటాయి కదా, అవి స్టార్టింగ్ స్టూడెంట్ సీన్స్ 20 to 25 minutes సాగదీసిన రంగా ఇంట్రడక్షన్ బాగానే ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అనుకున్నా రంగా క్యారెక్టర్తో ట్రావెల్ అయిపోదామని గేర్ వేసి క్లచ్ వదిలే. బట్ సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళే మధ్యలో చైన్ తెగిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే ఆ బార్లోని సీన్స్ అండ్ ఎఫ్బీ అయ్యాక అంత మంచి సీన్స్ ఇంకెక్కడ రాలేదు. ఎక్కడో మళ్ళీ క్లైమాక్స్లో పడిద్ది విత్ డైలాగ్ కన్వర్జేషన్తో. ఇంకా ఇంటర్వెల్ అయితే ఏదో ఉంది అన్నట్టు ఉంటుంది తప్ప అది కూడా అంత ఎగ్జైటింగ్ ఏమనిపించలేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది మొత్తం పెట్టేశారు. ఇప్పుడు చూస్తుంటే ఇంతేనే అనిపించింది. దీనికి హడావుడేంటో అన్న ఫీలింగ్. ఇక్కడ దాకా రంగా అప్పుడప్పుడన్నా వస్తుంటాడు. సో కొన్ని చోట్ల ఈ సోదేంటి అనుకున్నా రంగాతో ముందుకు వెళ్ళిపోయా. బట్ ఒక్కసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక బైక్ అసలు స్టార్టే అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంటే ఇదైతే ఫుల్ నీరసం ఫీల్స్. స్లీపే ఇక. ఆ స్టూడెంట్స్, ఎగ్జామ్స్, రంగా ఫన్ ఎంత ట్రై చేసినా ఎక్కడా ఏమనిపించలేదు ఫన్. ఈ సెకండ్ హాఫ్ కరెక్ట్గా చెప్పాలంటే 1 hour టోటల్ డ్రాగ్ చేసి లాగారు. రైటింగ్ వైజ్ ఏముండదు, తిరిగిన చోటే తిరుగుతూనే ఉంటుంది. పాయింట్ ఏంటనేది అర్థమైపోయినా రబ్బర్ బ్యాండ్ తెగిపోయేలా సాగదీశారు. మళ్ళీ ఎప్పుడో క్లైమాక్స్లో రంగా అండ్ మదర్ వచ్చి టైం వచ్చింది లేగు అన్నట్టు లేపుతారు. ఇక్కడ ఒక డైలాగ్ బాగుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సీన్స్ వైజ్ రంగా ఇంట్రడక్షన్ అండ్ రంగా ఎండింగ్ అంతే. అది మాత్రమే ఆవేశం, మధ్యలో అంతా నీరసమే. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఫాఫా యాక్టింగ్ యాజ్ యూజువల్ కుమ్మేశారు. మలయాళం మిక్స్ విత్ కన్నడ యాక్సెంట్ భలే ఉంది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ సోది అంతా తీసేసి జస్ట్ రంగా క్యారెక్టర్ గురించి సినిమా తీసినా నాకు ఎక్కేదేమో. రిమైనింగ్లో సజిన్ అండ్ స్టూడెంట్స్ బాగా చేశారు. మిగతా వాళ్ళంతా ఏదో ఉన్నామన్నట్టు చేశారు, అంతకు మించి నథింగ్. సుషిన్ శ్యామ్స్ బీజిఎం నాకు ఆల్వేస్ ఎక్కేసిద్ది. ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది తన బీజిఎమ్స్. ఎక్సలెంట్గా కొట్టారు ఇక్కడ బీజిఎం ట్రాక్స్. సినిమాటోగ్రఫీ ఈజ్ కూల్. సుషిన్ శ్యామ్స్ బీజిఎంలో ఆవేశం ఉంది, ఫాఫా యాక్టింగ్లో ఆవేశం ఉంది. మిగతాదంతా ఆసక్తి లేని విధంగా ఉంది, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే ప్రొసీడింగ్స్. ఫైనల్లీ లేపినంత అయితే ఏం లేదు అక్కడ. ఓన్లీ ఫర్ ఫాఫా అనుకుంటే ట్రై చేయొచ్చు అంతే. మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి ఆవేశం మూవీ సినిమా గురించి. సినిమా చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్స్లో మనతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.